రెండు దేవత ప్రధాన కాకపోవచ్చు. దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతలో కోల్పోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఆ మాట అండర్లైన్ చేసుకుందాం. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు అనేది ఈరోజు మన ఆరాధన పాఠం. దేవుని మహాకృపను బట్టి ప్రభువుని ఆరాధించడానికి మనం కూడా ఈరోజు ఇక్కడ చేరాము. మరి ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం, అన్ని పనులకి ప్రతిఫలాలు ఈ భూలోకంలో కనబడకపోవచ్చు, కానీ ప్రత్యేకించి కొన్ని పనులు మాత్రం ప్రతిఫలం ఖచ్చితంగా పరలోకంలో ఉంటాం. దాంట్లో ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఇక్కడ మనం ఆరాధన చేస్తే, ఇక్కడ మనం చక్కగా ప్రభువుని ఆరాధన చేస్తే ప్రతిఫలం వెంటనే మీకు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దానికి ఎంత మంచి ప్రతిఫలం ఉంటుంది సార్, ఎంత మంచి ప్రతిఫలం ఉంటుంది. అందుకే మనం ఆరాధన చేసుకోవడానికి ప్రభు దగ్గరికి మనం తప్పకుండా రావాలి. ఇది దేవుడు పెట్టిన మంచి క్రమం. అందుకే ఈరోజు ఆరాధన చేసుకోవడం కోసం మనం అందరం వచ్చాం. వచ్చిన మనం ఏంటంటే మంచి మైండ్ అంటే ప్రభుని మనం బాగా ఆరాధన చేయాలి అని ధ్యాస మీద పెట్టాం. దానికి ఈ వాక్యం కూడా కుడి చేయి గంట చేయాలంటగా మనం ఆరాధన చేయడానికి ఈ వాక్యం కూడా తోడైతే చక్కగా ఉంటారన్నమాట. ఏ వాక్యం తోడు చేసుకుంటున్నాం ఈరోజు మనం? ఈ వాక్యం, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా. ఈరోజు నిజంగా ఎంతోమంది బలహీనమైపోతున్నారు, పురుగుదలు వచ్చేస్తాయి. బాగా ఎందుకు బలహీనతలు వచ్చేస్తాయంటే, మనిషి యొక్క జీవితం ఎప్పుడు చూసినా ఓడిపోతున్నాడు. అపజయం అనేది మనిషికున్న బలహీనత. వాస్తవం అంటే జయం పొందకపోవడం మనిషికున్న బలహీనత. మనుషులు మనం ప్రతిసారి జయం పొందాలని రూలేం లేదు. దేవుడైతే ప్రతిసారి జయం పొందాడు. మన మనుషులు నిరుత్సాహాలు వచ్చేస్తాయి, కొన్నిసార్లు నిరాశలు వస్తాయి, అనేక డిసీజెస్, అనారోగ్యాలు వస్తాయి. ఎవరికి వస్తాయి అంటే ఈ బాడీకి, ఈ శరీరానికి వస్తాయి అన్నమాట. ఈ మామూలు శరీరం కాబట్టి బతికినంత కాలం ఈ శరీరానికి ఎంతో. అందుకనే మన బాడీ బైబిల్ ఏముందంటే శరీరం బలహీనం అన్నమాట. ఏంటంటే ఈ శరీరం బలహీనమైన శరీరం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎంత మరి వాక్యం చెప్తా ఉంది. ఆ సార్ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అయ్యా మరి విస్తారమైన సైన్యం మా దగ్గరికి వచ్చేసారు కదా. విస్తారమైన సైన్యం, సుమారుగా 10 లక్షల మంది ఆశా మీదకి వచ్చేసారు. 10 లక్షల మంది వచ్చారు సైన్యం. ఆశా దగ్గర ఉన్న ఎంతమంది అంటే 5 లక్షల, సుమారుగా 80,000 చదువు ఉన్నారు. అంతే, అంతకంటే ఎక్కువ మంది లేరు. సహాయానికి సగం తక్కువే ఉన్నారు. ఒకసారి భయం అంటే వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బలం తక్కువగానే ఉన్నారు, బలహీనంగా కనపడుతున్నారు. అప్పుడు ఆశ ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఒక చిన్న పాయింట్ నాకు బాగా నచ్చిందమ్మా. ఏంటంటే ఇది బలహీనులకు సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు ప్రభా. ఇది ఎంత మంచి సత్యం అంటే, దేవుడు బలహీనుల పక్షాన నిలబడి వారికి విజయం ఇచ్చే మంచి వాక్యం అన్నమాట. ఈ మాట చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. బైబిల్లో చాలా మంది బలహీనులు ఉన్నారు, బలహీనతలు చాలా ఉన్నాయి, బలహీనుడు ఉన్నారు. ఎవరు బలవంతులు చెప్పండి బైబిల్లో? అసలు నాకు తెలియకూడదా? బలవంతులు ఎవరు? బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన యేసుక్రీస్తు ఒక్కడే బలవంతుడు అంట. మరి మిగతా వాళ్ళు అందరూ ఎవరో చెప్పండి? బలహీనులు అందరూ కూడా. మరి బలహీనులకు సహాయం చేయాలంటే ఎవరు అవసరం? బలహీనులకు బలహీనులుగా కావాల్సింది, బలహీనులకు బలవంతుడు అవసరం. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ క్లియర్గా. ఆ వాక్యం యోగ గ్రంథం చూడండి. యోగ గ్రంథం యోగ గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం.
సమయంలో ఒకసారి ఆలోచించు. దేవుడు ఎవరు? బలవంతుడు. బలవంతుడు అని స్పష్టంగా కనపడదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. నీ బాధలను శిక్షించుట మానుకొనుము. 23:11. వారి విమోచకుడు బలవంతుడు. వారి మనం వినిపించి ఆయన ఎవరు చెప్పండి? బలవంతుడు అని ఇక్కడ కూడా కనపడుతుంది. ఇంకా మీరు యెషయా 9:6 వచ్చారు. యెషయా 9 మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమునందును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అది చూసారా? బలవంతుడైన దేవుడు. ఇక్కడ బలవంతుడు అనేటువంటి ఇంకోసారి కనపడతాడు. ఇంకా మీరు కొంచెం చూస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 26వ వచనం. యెషయా 49:26. నీ రక్షకుడు యాకోబు బలవంతుడు, నీ విమోచకుడు నీవు. మాట వల్లే పవర్ఫుల్ కనపడదు. యాకోబు బలవంతుడు అండి. ఎందుకు యాకోబు ఎవరో మనమే చూసారు. యాకోబు బలవంతుడు మన పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా బలవంతుడు అని మాట కనపడుతుంది. ఇంకా మరి అదే యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథం 50:34 వచ్చి ఇర్మియా 50:34. వారి విమోచకుడు బలవంతుడు. చాలు. ఇప్పుడు చూసారా ఎన్ని సందర్భాల్లో బైబిల్లో ఈ మాటలు ఎందుకు చూపించానంటే, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఆయన బలహీనుడు మాత్రం కాదు. ఇంకా దీన్ని కొంచెం ఈ వాక్యాన్ని కొంచెం బలపరిచే ఏంటంటే, ఈ మాట నేను చదివించగా చెప్తాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అంటారు. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఒక మాట మాత్రం క్లియర్ అయిపోయింది. ఈరోజు మన దేవుడు ఎవరు చెప్పండి? బలవంతుడు. ఈ మాట మీరు ఇక్కడ నమ్మాల్సిందే. నేను చెప్తే నమ్ముతాము మీరు. ఏదో మా పాస్టర్ గారు నోటికి వచ్చిన మాట చెప్పారులే అనుకోవచ్చు. కానీ నోటికి వచ్చిన మాట ఇది వాక్యంలో మీకు మీ దగ్గర అసలు ఎవిడెన్స్ చూపించాను క్లియర్గా. అందుకని నేను ఏమంటానంటే, ఒకవేళ నీకు బలహీనంగా అనిపిస్తే, ఏ పరిస్థితి అయినా సరే నీకు బలహీనంగా అనిపిస్తే నువ్వు నిరుత్సాహపడకూడదు. నీ శరీరం బలహీనంగా ఉందా? నీ పరిస్థితి బలహీనంగా ఉన్నాయా? నీ చుట్టూ ఉన్న పొజిషన్ అంతా ఎంతో బలహీనంగా ఉందా? నువ్వు బలహీనపడకూడదు. ఎందుకు బలహీనపడకూడదు చెప్పండి? అది నువ్వు నీ దేవుడు ఎవరంటే బలవంతుడు. నీకు బలహీనంగా అనిపించినప్పుడు నిరుత్సాహపడకూడదు. అదే సమయం నీకు బలహీనంగా ఎప్పుడైతే అనిపించిందో అదే సమయాన్ని దేవుడు వాడుకొని, అసలు నేను అంటాను ఇట్లా, నీకు బలహీనంగా అనిపించే సమయం దేవుని సహాయం కనపడే సమయం. తెలుసా మీకు? దేవుని సహాయం ఏ సమయంలో ఎక్కువ కనపడుతుంది చెప్తారు ఎవరన్నా? బలహీన సమయంలోనే దేవుని సహాయం ఎక్కువగా కనపడుతుంది మీకు. నేను బైబిల్ చదివినప్పుడు నాకు అదే అర్థమైంది. బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బాగా చూపించాడు. బాగా అంటే బాగా బలం ఉపయోగపడుతుంది అక్కడ. అందుకని ఇక్కడ వాక్యం చదువుకున్న ప్రకారం మన బలహీనత నీకు అడ్డంకే, నీ బలహీనత నీకు అడ్డం, అది నీకు గొడవే, కానీ దేవుడికి అడ్డం కాదు. నువ్వెంత బలహీనుడైనా దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయాలనుకుంటే నీ బలహీనత ఆయనకు అడ్డం కాదు. తెలుసా మీకు? ప్రభా నేను బలహీనుడు కదయ్యా, నాకు ఈ కార్యం చేయలేమేమో ఎందుకు అనుకుంటున్నట్లా? నాకు తెలియకూడదు అని చెప్తారు ఎవరన్నా? అయ్యా నేను చాలా బలహీనుడిని, నువ్వు నా పట్ల కార్యం చేయలేవయ్యా అంటే దేని చూసి అనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. బహుశా నా తెలిసి నువ్వు చూసుకున్నావు, అదే ముందు చూస్తున్నావు, వెనక చూస్తున్నావు, నీ బంధువులు చూస్తున్నావు, డాక్టర్ చూస్తున్నావు, మెడిసిన్ చూస్తున్నావు, యాంటీబయాటిక్ చూస్తున్నావు. ఇవన్నీ చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? వాళ్ళు చెప్పిన మాట, వీడు చెప్పిన మాట అది కాదు. ఒకవేళ నీకు అంత బలహీనత ఉన్నా అది బలవంతుడైన దేవుడికి మాత్రం అది ఆటంకం కాదు. అది ఆటంకం కాదు.
కొంతమంది భక్తులు కూడా మన ముందు ఉంటాము. మనకు తెలిసిన వాక్యం మొదటి ఒక భక్తులు మీ ముందు తీసుకొస్తాను. బైబిల్లో దావీదు గొలియాతును చంపాడు. మీకు ఈ విషయం అందరికి తెలుసు, పిల్లలు కూడా తెలుసు. బాబు ఎవరెవరు చంపారు చెప్పండి. అసలు ఎక్కడన్నా ఉన్న విషయం ఇది. దావీదు గొలియాతును జయించలేటమ్మా. గొలియాతును చూస్తే మీరు భయపడిపోతారు. శారీరకంగా శరీరానుసారంగా ఎవరు బలవంతులు? గొలియాతు గురించి చిన్న హిస్టరీ చూస్తే మీరు భయపడిపోతారు. మొదటి సమయంలో 17 అధ్యాయం గొలియాతు ఎటువంటి ఒకసారి రవిచర్య చూపిస్తారండి. మొదటి సమయంలో 17 అధ్యాయం 17 అధ్యాయం గొలియాతు గురించి చదువుతాం. మొదటి సమయంలో 17 అధ్యాయం ఆ వర్షం తీసారు. మొదటి సమయం 17 అధ్యాయం ఎన్నో వచ్చింది? 4వ వచనం నుంచి చూడండి. ఎత్తు చూసారా? గొలియాతు ఎంత, దావీదు ఎత్తు ఎంత? ఆ గొలియాతు చూస్తే ఎలా ఉన్నాడు? చాలా హైట్ తక్కువ. దావీదు అంతే హైట్లెడ్, చాలా చిన్న పిల్లడు. చెప్పాలంటే సగం ఉంటాడు దాంట్లో అంతే. తర్వాత దావీదు తల మీద ఉంది మామూలు తలే. దావీదు తన తల మీద రాగి శిరస్త్రాణం ఉందంట. మరియు అతని కాళ్ళకు మధ్య రాగి అతని ఈట కర్ర పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము గలెత్తింది. ఈట కొనంటాం కొనచూడండి తెచ్చుకోవాలి. ఒకడు రాళ్ళు మోయచ్చు, అతని మీద పోవచ్చు. ఇది చూసారా? అది గొలియాతు ఎంత బలమైన వాడు. దావీదు ఎటున్నాడు తెలుసా? దాంట్లో 33 వచ్చింది. 17:33 సౌలు నీవు బాలుడవు. వాడు బాల్యం నుంచి దావీదు చేసేవాడు. అంటే దావీదు చిన్న కుర్రోడు. వారు చెప్పాలంటే గొలియాతు మహాయోధుడు. మనుషుల దృష్టిలో దావీదు చాలా బలహీనుడు. మనుషుల దృష్టిలో దావీదు చాలా బలహీనుడు. కానీ దేవుని దృష్టిలో దావీదు ఎవరు తెలుసా? బలవంతుడు కాదు, ఒక విశ్వాసం. దేవుని దృష్టిలో దావీదు బాగా ఆరాధన చేసుకుంటాడంట, ప్రార్థన చేసుకుంటాడంట, చక్కగా ప్రభుని సేవిస్తాడు అన్నమాట. ఒక విశ్వాసంగా ఉన్నాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే చివరికి మీరు ఇదంతా చదివిన తర్వాత తెలిసేది ఏంటో తెలుసా? ఎవరు జయించారు? దావీదే గొలియాతును జయించారు. ఇక్కడ బలహీనుడు ఎవరు? దావీదు. బలవంతుడు ఎవరు? గొలియాతు. మరి బలవంతుడు బలహీనుడు జయించాలి, కానీ బలహీనుడే బలవంతుడు జయించాడు. ఎలా జయించగలిగాడంటే దావీదు అతని మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పదం వాడాడు. ఆ పదం చూడకుండా ఎవరు చెప్తారా? మాట ఎవరు చెప్తారు? ఫస్ట్ బ్రదర్స్ మాట భలే హైలైట్ అవ్వాలి. ఆ మాట యుద్ధం అది క్యాప్టన్ వచ్చిన రాయించిన యుద్ధం ఏమోలేనా? యుద్ధం యెహోవాకు. అంటే అటువంటి నా విమోచకుడు బలవంతుడు అని వెళ్ళిపోతే ఇందాక మనం చదువుతున్న వాక్య ప్రకారం బలహీనులకు సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎంత బలహీనుడైన దావీదుకి దేవుడు ఎంత సహాయం చేశాడు. ఇదే మనకు నిదర్శనం. నిజంగా ఇట్లాంటి బలహీనుడికి ఎంత సహాయం చేస్తున్నాడు దేవుడు. అసలు మీకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అందుకే ప్రభా దావీదు నిజంగా గొలియాతును జయించడానికి దావీదుకు సహాయం చేసావు ప్రభా. ఈరోజు ఇక్కడ గొలియాతు ఎవరు? దావీదు ఎవరు? గొలియాతు ఎవరో కాదు. నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను బాధ పెడుతున్నా, నీ అనారోగ్యం కావచ్చు, నిన్ను బాధ పెడుతున్నా నీ సమస్య కావచ్చు, నిన్ను దొరుకుతున్నా నీ శత్రువు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అది నీ ముందు గొలియాతులా కావచ్చు. ఇక్కడ దావీదు ఎవరో కాదు, నువ్వే. నువ్వు నీ సమస్యను ఏం చేయాలి? జయించాలి. అలా జయించడానికి నీ విమోచకుడు ఎవరో తెలుసా? బలహీనుడు. ఆయన తప్పకుండా నీకు సహాయపడతాడు. బలహీనుడు మనం బాధపడక్కర్లేదు. ఇది ఒకటి, దావీదు గొలియాతు. ఇది చూశారు. ఇంక రెండో సందర్భాలు కాదు. వీళ్ళు ఎవరంటే గిద్యోను. బైబిల్లో గిద్యోను అని ఒక ఆయన ఉన్నాడు. అసలు ఈయన ఎంత కాన్ఫిడెంట్ అంటే న్యాయాధిపతుల గ్రంథం 6-7 వచనాలు చదివితే అసలు చూడండి ఏమన్నాడు గిద్యోను. ఆ మాట కూడా చదువుతాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ వచనం. వాళ్ళ వాళ్ళంటే ఇక్కడ మనం తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్
ఈ శత్రువుల బలం చెప్తాను మీకు కొంచెం. ఎందుకంటే 6వ అధ్యాయం ఒకసారి 3-4 3వ వచనం ఒకసారి. ఇశ్రాయేలీయులు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారు తమ పశువులను గుడాలను తీసుకుని మిడతల దండంతా విస్తారముగా వారి మీదకి వచ్చి మిడతల దండంతా 6వ అధ్యాయం 3వ వచనం న్యాయాధిపతులు 203వ పేజీ 6:3. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద శత్రువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మిడతల దండంతా లెక్కింపలేనంత మంది అన్నమాట. నిజంగా చాలా భయంకరంగా వచ్చేసారమ్మా. వీళ్ళ బలం చాలా ఎక్కువగా ఉంది బలం. అందుకని గిజ్జోను ఎంత బలహీనుడు అంటే 11వ వచనం. అసలు చూసారా, మిద్యానీయులు కనపడకుండా ఏం చేస్తాడు గిజ్జోను? బాణం చాటు కోరుకుంటుంటే ఎంత భయస్తులో చూడండి, ఎంత భయస్తులో కనపడతాం. ఇంకా చెప్పాలంటే ఒకరోజు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇలా ఆ మాట కూడా చూస్తే 15వ వచనం. అతడు చిత్తము నా ఏలినవాడ దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను. నా కుటుంబము మనిషి గోత్రములో నా పితరుల కుటుంబములో నేను పుష్టుడనై కష్టమునై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయన నేమి అది చూసారా ఉన్నాడు క్లియర్గా, నేను చాలా బలహీనుడయ్యా. మా సైన్యం మా మీదకి వచ్చిన సైన్యం చూస్తే మిడతల దండంతా వాళ్ళ చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలంటే నా వల్ల కాదు, నేను చాలా బలహీనుడిని అన్నప్పుడు దేవుడు ఎవరు తెలుసా? ఆయననేమి. అది చూసారా, నీ విమోచకుడు ఎవరో తెలుసా? నీతో ఉన్న దేవుడు నిన్ను నడిపించే ఆయన, నిన్ను చక్కగా బలపరిచి నిన్ను ఆదుకుని ఆయన మౌనం కాదు. ఆయన ఎవరంటే నేను నీ విమోచకుడు. ఎవరంటే నేను బలవంతుడు, నేను నీకు తోడై ఉంటా. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను కనుక ఒకే మనిషిని ఆత్మ చేసినట్లు మిద్యానీయులను ఒక్క మనిషిని చంపితే ఎట్లా ఉంటావు అట్లా చంపేస్తావు అంతే అన్నాడు. అంటే నీకు ఎంత బలమిస్తున్నావు తెలుసా? నేను నువ్వెంత బలహీనుడైనా సరే నీ బలహీనతలో నేను నీకు సహాయం చేస్తా. బలము లేని వారికి సహాయం చేసేవారు ఆయనకంటే ఎవరు లేరు. అందుకని ఎంత బలహీనుడు అంటే అయినా నమ్మలా. ఆయన ఏమో ప్రభా నాకు డౌటేనయ్యా, ఎందుకని గిజ్జోనికి ఎంత చెప్తున్నా నమ్మట్లేదు? ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. సూచనలు చేశాడు, సూచనలు అడిగాడు, సూచనలు నెరవేర్చాడు దేవుడు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే పాడవంతా ఆరిపోయింది, మధ్యలో గొర్రెబొచ్చు ఉందన్నమాట. గొర్రెబొచ్చు మాత్రం పొడి, పాడవంతా తడిగా ఉంది, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉంది. అలా పాడవంతా పొడిగా ఉంది, గొర్రెబొచ్చు మాత్రం తడిగా ఉంది. కొంతమంది కృప చుట్టూ ఉంటుంది, దాన్ని అనుభవించేవాడు చుట్టూ దేవుడు ఉంటాడు, కానీ దాన్ని స్వీకరించే హృదయం ఉండదు మనిషి. ఇంకేం చేయాలి చెప్పండి? వాళ్ళు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎవరిది? గిజ్జోడు. వాడు కూడా భయపడుతున్నాడు. ఇక లాభం లేదని చెప్పేసి ఒకరోజు ఏం జరిగిందంటే 32,000 మంది సైన్యం తీసుకున్నాడు. 32,000 మంది సైన్యం తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు అన్నాడు 32,000 మంది వద్దు అని చెప్పాడు. ఎందుకంటే తెలుసా? గిజ్జోను చాలా చిన్న సైన్యంతో వెళ్ళాడు, విజయం సాధించాడు. ఎంతమంది చెప్పండి? గిజ్జోను పాటు 300 మంది. మిడతల దండంత సైన్యాన్ని గిజ్జోను 300 మందితో ఏం చేశాడు చెప్పండి? గొప్ప విజయం సాధించాడు. ఎందుకు దేవుడు 32,000 మందిని 300 మందికి తగ్గించేశాడు? ఎందుకు తెలుసా? విజయము ఎవరి వల్ల? అని దేవుడిది అని ప్రజలకు చూపించడానికి. బలహీనపరిచయం కావాలండి దేవుడు. ఎందుకంటే జనం ఎక్కువ మంది ఉంటున్నా చూసుకుంటాను అనుకుంటాను, అందుకని దేవుడు తగ్గించేశాడు, పంపించేశాడు ఆయనకి. దీని అర్థమేంటి తెలుసా? నీకున్న స్కోపులు కూడా దేవుడు పోగొట్టేస్తాడు. ఇక నీకు ఏముండదు స్కోప్. ఇక నీకేంటంటే ఎంటీ మొత్తం అసలు కొన్ని అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను బాగుపడతాను అనుకుంటాం, అవి కూడా తీసుకెళ్తాడు దేవుడు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండదు? ఉన్న అవకాశాలు మొత్తం ఫుల్, ఏది స్కోప్ లేదు నీకు. ఇక అప్పుడు కనపడుతుంది దేవుడు బలం. అప్పుడు దిగుతాడు. రాత్రి 2 సంవత్సరాలు చెప్పాను నేను వేసి ప్రభు
అందుకే మీకు ఒకటో జాబ్ కొరకు పెట్టేసి రాడు. రాత్రి 2వ జాబ్ వస్తాడు, 4వ జాబ్ వస్తాడు దేవుడు. మొదటి జాబ్లో రాడు మీ దగ్గరికి, 2వ జాబ్లో రాడు. ఇది అర్థం చేసుకోవడం కోసం మోకాళ్ళ దాకా 20 దాకా మీకు కష్టాలు వచ్చినప్పుడు రాడు దేవుడు. మోకాళ్ళ దాకా వచ్చినాయి అప్పుడు రాడు, నడుము దాకా వచ్చింది రాడు, ఇప్పుడు కేసాల దాకా వచ్చినాయి రాడు. ఇప్పుడు నిండా మునిగిపోతానికి వస్తాడమ్మా. అప్పుడు దాకా కట్టుకోవద్దంటే ఏం పడుతుంది, కంగారు పడదు, నీకేం కానీ. అందుకే నీ నీళ్ళ గురించి నీ నీళ్ళలో ఉన్నావు, అసలు సంగతి మర్చిపో, దేవుల్లో ఉన్నావు అనుకో. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. అది అనుకోవడం చాలా కష్టమే, కానీ మనం అనుకుంటూ బతకాలి. అనుకుంటూ కొన్నిసార్లు ఆలోచనలు మనుషులు మార్చేస్తామండి. మన మంగళగిరి చర్చిలో అఖిల్ ఒక అతను ఉన్నాడు. అతను సీఏలో చిన్న 2 మార్క్స్ ఫెయిల్ అయిపోయాడు. అతన్ని నేను ఎలా బలపరచాలా అని చెప్పేసి శతవిధాలు ప్రయత్నం చేశాను. బైబిల్లో నాకు తెలిసిన వాక్యం బాగా చెప్పాను, అయినా బలం రాలేదు. ఇక అసలు ఎట్లాంటి అటువంటి పరిస్థితి, ఇక ఏం చేయాలి, అయినా కానీ టెన్షన్ వస్తుందంట. అయినా సరే ఇక లాభం లేదని చెప్పేసి అసలు ఎట్లా బలపరచాలనుకుంటున్నాను అనుకున్న సమయంలో అతను ఏ సబ్జెక్ట్ అయితే చదివి ఆ సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తాను. ఆ సబ్జెక్ట్లో డౌట్ అడగడం స్టార్ట్ చేశాను. ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యాడో, ఏ కోర్సు తీసుకొని భయపడ్డాడో అదే కోర్సుని తీసుకొని మాట్లాడి అదే కోర్సులో తను డౌట్లు అడిగాడు. అతను బలం పోసుకున్నాడు. చూడండి ఆశ్చర్యంగా. అంటే ఏ విషయం అయితే అతను భయంగా ఉందో ఆ విషయంలోకి వెళ్ళి ఆ విషయం డిస్కషన్ చేసి ఆ కోర్సు వేరే వాళ్ళు తీసుకోబోతున్నారు, దాని గురించి నేను అభిప్రాయం నేను అడిగినప్పుడు ఆ కోర్సు చక్కగా చెప్పాడు. మరి ఎంత చక్కగా చెబుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నా చివరిగా. అంటే అదే ఫస్ట్ ఆ రోజు తర్వాత వాళ్ళు భోజనం చేసి మామూలు వెళ్ళిపోతాను. చూడండి, అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే కొన్ని ఆలోచనలు నీకు బలం ఇస్తాయి. అట్లాగే నువ్వేం ఆలోచన చేయాలంటే, నా విమోచకుడు బలవంతుడు, ఆయన నా చుట్టూ ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నాకేం కాదు ధైర్యంగా ఉండాలి, మనకు సహాయం చేసే ఆయన. కాబట్టి గిజ్జోను చాలా ఒక రకంగా చెప్పాలంటే చిన్నవాడే, చిన్న గుంపుతో ఎంత మెడతలదంటే సైన్యాన్ని ఎదిరించడం. మరి ఇచ్చాడు కదా విజయం, బలహీనమైన సైన్యంతో ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. ఎవరు చెప్పండి? అది చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఇప్పుడు కూడా చాలా మంది గిజ్జోన్ గురించి ఎప్పుడు 11 అధ్యాయంలో గిజ్జోన్ పేరు వచ్చేసింది. అది తీయలేదు కానీ గిజ్జోను చూసి చాలా సింపుల్. అంటే దాని దావీదు గొలియాతు, ఇక్కడ గిజ్జోను మీజానీయుడు. దావీదు బలహీనుడే, గిజ్జోను బలహీనుడే. కానీ బలహీనతల్లో వాళ్ళకి ఎవరు సహాయం చేశారంటే వాళ్ళ దేవుడే వాళ్ళకి సహాయపడ్డాడు. ఇంకా మీరు కొంచెం ముందుకెళ్తే బైబిల్లో యెహోషాపాతు ఉన్నాడు. బైబిల్లో యెహోషాపాతు రాజు, దేవతాంతాలు 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. ఆయన కూడా ఎలా ప్రేర్ చేశాడు ఒకసారి 12వ వచనం, 20:12. 20 అధ్యాయం 12. మా దేవా నీవు వారికి తీర్పు తెచ్చువా, మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటమే. ఇంకా మనం చదువుకున్న వాటిలో బలహీనులకు సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. ఇట్లాంటి బలహీనులకు దేవుడు ఎంత సహాయం చేశాడు. ఇంకా 4వ వ్యక్తి మీకు గుర్తిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. చదువుతున్నాం కదా, 8 కూడా చదువు. 8 అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనంకై ఉండు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అది ఇక్కడ పౌలు గారి పౌలు అనే భక్తుడికి ఏమో చెప్పండి. పౌలు మంచి భక్తులే కాదా? అసలు ఎంత మంచి భక్తులు చేశారు, ఎంత మంచి ప్రార్థన పరుడు, ఎంత మంచి స్వార్థికుడు, ఎంత మంచి ప్రవక్త, ఎన్ని అద్భుతాలు చేశాడు పౌలు గారు. అసలు అంత గొప్ప పౌలుకి అసలు పౌలు చేత దేవుడు విశేషంగా అద్భుతాలు చేశాడంట. అపోస్తుల కార్యాలు కాబట్టి మీరే చూడండి. అపోస్తుల కార్యాలు అంటే 11వ అధ్యాయం 11వ వచనం 19-11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను నడిపెట్టైనను రోగులకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయిను.
పౌలు చేత దేవుడు ఏం చేశాడు? ఇంత పౌలు ఎవరు? అది బలహీనుడు. ఎంత బలహీనుడు చూడదు. ఎంత బలహీనుడు అన్ని కార్యాలు చేశాడా? ఎలా చేయగలిగాడు? అదే మీరు నేర్చుకోవాల్సింది. పౌలు బలహీనుడే, కానీ తన బలహీనతలో తను ఎప్పుడు చూసుకోలేదు. తను ఎవరో వైపు చూశాడు తెలుసా? దేవుడు వైపు చూశాడు. అవును, నేను ఎంతో బలహీనుడిని, కానీ నేను బలహీనుడిని అనుకోకూడదు అంటున్నాను. నేను బలహీనుడిని అని అనుకోవద్దని చెప్పాడు దేవుడు. ఎందుకు అనుకోకూడదు? మనకు దేవుడు చెప్పాడు ఇక్కడ మనతో ఉంటానని చెప్పేసి. ఇక్కడ పౌలు బలహీనతలో కూడా దేవుడు ఎంత బలమించాడంటే అంత బలమించాడు. ఇప్పుడు 4 సందర్భాలు: దావీదు, గిద్యోను, యెహోషాపాతు, సౌలు. పౌలు నలుగురు ఉదాహరణ ఉంచుతూ ఉంటాను. 4 చూపించారు. ఈ నలుగురు బలహీనులే, కానీ మీరు చూస్తే అన్నిటి మీద విజయం సాధించారు. వీళ్ళు ఓడిపోయిన వాళ్ళ కొద్ది గెలిచిన వాడు, వీళ్ళు జయించారు. బలహీనులు జయించారు. చాలా ఆశ్చర్యం ఉంది నాకు. ఏంటంటే ఆశ్చర్యం అంటే మనం చదువుకున్న మాట ఫస్ట్ మనం చదివిన మాట, బలము లేని వారికి. ఇది కేవలం వాక్యం కాదమ్మా. అది వాక్యం నేను వాక్యం అంటానికి చెప్పుదులే, లేదు లేదు అంటాను. అది వాక్యం కాదు, నువ్వు అనుభవించదగిన సత్యం. అది నువ్వు అనుభవించదగిన ఒక ఎక్స్పీరియన్స్. అది నువ్వు అనుభవించదగిన సత్యం. అది నిజంగా ఆ మాట పట్టుకొని, నిజమే బలహీనుడు ప్రభా నువ్వు బలం ఇస్తానని చెప్పావయ్యా, బలహీనులను నువ్వు బలపరుస్తానని చెప్పావు. అసలు ఇదంతా చెప్పాలంటే అంత సమయం సరిపోయింది కదమ్మా. చాలా మాట చెప్పాలి. దాని పైన ఒక మాట చెప్పాలనుకున్నా. ఎబ్రీ పత్రిక 11 పౌలు గారు కూడా చెప్తున్నాడు. లాస్ట్ టైం నేను మాట్లాడతాడు. ఎబ్రీ పత్రిక 11 ఎబ్రీ పత్రిక 11 34 మాట్లాడే బలహీనంగా ఉండి బలపరచబడి. బలహీనంగా ఉండి బలపరచబడను. అందరూ అట్లాగే ప్రతి భక్తుడు బలహీనంగా ఉండి బలపరచబడి అనే మాట వర్తిస్తామా. కాబట్టి ఈరోజు మనం బలహీనంగా ఉన్నా సరే మనం దేవుని మనం ఆరాధించాలి. ఏమన్నా తెలుసా? ప్రభు ఎంత బలహీనతలో కూడా నాకు బలమిస్తానని మీరు మాట్లాడారు ప్రభా. కాబట్టి నాకు బలహీనతలో నీకన్నా సహాయం చేసేవాడు ఎవరు లేరు ప్రభా. ఈరోజు పరలోకం నుంచి ఈ లోకానికి యేసు ప్రభు రావడానికి మెయిన్ ఉద్దేశం తెలుస్తామా? ఆయన బలహీనలను పోవడానికి, అంటే బలహీనులను బలపరచడానికి వచ్చిన బలవంతుడికి ఏం అవసరం లేదమ్మా. మనం బలవంతులు చేసుకోవాలి. కాబట్టి బలహీనులకే ఎవరు కావాలి? బలవంతుడు కావాలి. అందుకే ఆయన బలవంతుడిగా పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. మాట చెప్పాలంటే ఆయన ఒక సమయంలో అంత బలవంతైన దేవుడు ఏమైపోయాడు తెలుసు? సిలువలో బలహీనుడు అయిపోయాడు. ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు యొక్క ముఖం అన్ని చూడండి, ఎంత బలహీనంగా పడుతున్నాడు. ఎందుకు అంత బలహీనం అయిపోయాడు ఆయన? మన బలహీనతలన్నీ ఆయన వహించుకొని అంటే ఆయన వేసుకున్నాడు. ఆయన బలహీనుడు అయిపోయాడు. ఆయన ఎందుకు బలహీనుడు అయిపోయాడు? మనల్ని బలవంతులుగా చేయడానికి, మనం బలవంతులుగా చేయడానికి ఆయన బలహీనుడు అయిపోయాడు. అందుకనే ఆయన బలహీనతను జయించి మన బలవంతుడు నిలబడ్డాడు. ఆయన ఆశ్చర్యం చూడండి. ఆయన ఎప్పుడు బలవంతుడే. మన బలహీనతలను ఆయన పడినప్పటికీ వాటిని కూడా జయించి, అంటే జయించినటువంటి మరణించి మరణాన్ని తిరిగి లేవడం, జయించి ఉచ్చంజుడిగా తిరిగి నిలబడ్డాడు. ఇప్పుడు ఈయన మన ప్రతి బలహీనతను ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా బలపరచాడు. నాకు తెలిసి యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు మన బలహీనతల్ని బలపరచలేరు. ఎవరికి వేరే కాంబినేషన్ లేదు. ఉంటే ఇదే ఒకే ఒక స్కోప్ అంతే. అదే అంటాడు ఇక్కడ భక్తులు కూడా, బలహీనంగా ఉన్న మాకు సహాయం చేయడానికి నీకంటే ఎవ్వరు మాకు లేదు. కాబట్టి నువ్వే అది నా ఆరాధన నీకు సమర్పిస్తున్నానయ్యా అని మనం ప్రభుని ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. కళ్ళు మూసుకుని ఆరాధించాలి. కూడా బైబిల్ ఓపెన్ చేసి ఎవడో అర్థం కాకపోతే ఎవరు
అందరూ కలిసి మీ కర్రలు చేతకొనడి ఖడ్గములు చేయించి మీ కోటగట్టులు చేతబట్టి మీ కోట కత్తులు చెడగొట్టి ఏడులు చేయించవద్ద కలిసడం అందరూ బలహీనుడు నేను బలాఢ్యుడను అలా ఒకసారి మాట్లాడదు. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకోవలను అలా చదువున్నమాట. ఇక్కడ ఎవరైనా బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి వాళ్ళు ఈ మాట అనుకోవాలి. ఎవరు బాగా చెప్పండి, నేను బలాఢ్యుడను. ఎందుకు మనం అనుకోవాలి చెప్పండి ఈ మాట? మన దేవుడు బలవంతుడు కనుక బలాఢ్యుడు కనుక మనం కూడా బలాఢ్యులము అనుకుంటూ మన ప్రభుని ఆరాధించాలి. ఇక్కడ పుస్తకం ఆరాధించాలి. జగమెరిగిన నా యేసు రాజా రాగాలను అనురాగాలు కురిపించిన మన బంధము శరీరంలో ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండకపోవడం ప్రభా. అయ్యా ఒకరోజు పొద్దున ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకం, సాయంత్రం ఎట్లా ఉంటుందో తెలియదు ప్రభా. నాయన అయ్యా ఇదిగో మరి బలహీనమైన మా పరిస్థితులు, మా జీవితాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మరి ఏదైనా పని చేయాలంటే ప్రభా అది సక్సెస్ఫుల్ తెలియపరుస్తుంది అయ్యా తండ్రి. అయ్యా ఇదిగో బలహీనపడిపోతాం ప్రభా. ఒక విషయం తెలిసిన వెంటనే దిగిపోతున్నాం ప్రభా, డల్ అయిపోతున్నాం అయ్యా తండ్రి. ఇదిగో ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో మా చుట్టూ ఎన్నో రకరకాల పరిస్థితులు అయ్యా, రకరకాల అవమానాలు, నిందలు, ఇంకా చెప్పాలంటే బలహీనపరిచే విషయాలు ఎక్కువ వినపడతాయి ప్రభా. అయ్యా ఇంకో ప్రభా ఎంకరేజ్మెంట్
అయ్యా ఇది రకరకాల పరిస్థితులే కదా, ఇటువంటి పరిస్థితుల్లో మాకున్న ఈ విస్తారమైన సైన్యం ప్రభా, ఆ రోజు ప్రభా శత్రువులు కనపడేవాడు, ఇప్పుడు కనపడకుండా చాలా ఉన్నాయి ప్రభా. అయ్యా నా హృదయ వేదనలు ఎన్నో ఉన్నాయి ప్రభా, నా కృంగుదలలు చాలా ఉన్నాయి ప్రభా. అయ్యా ఇది నాకు వచ్చే ప్రతి భయము, ప్రతి దిగులు, ప్రతి వేదన మరి చెప్పాలంటే ఎవరికి తెలియదు ప్రభా. అయ్యా ఇది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ప్రభా. అట్లాంటి పరిస్థితుల్లో మరి నేను తండ్రి మొన్న మాతో మీరు అంటున్నారు ప్రభా, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా మీరు మాతో చెప్తున్నారు నేను బలహీనులను అని అనుకోవద్దని చెప్పావు ప్రభా. మరి ఏమనుకోవాలంటే నేను బలవంతుడను అని అనుకోమని చెప్పావు ప్రభా. ఎందుకు అలా అనుకోవాలంటే మా విమోచకుడు బలవంతుడు అయ్యా. అయ్యా మా దేవుడివి నువ్వు బలవంతుడైన దేవుడు అయినా మా ప్రభా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలుకు యాకోబు బలవంతుడైన ప్రభా బైబిల్లో. అయ్యా మా బలవంతుడు నీవే ప్రభా, మా బలవంతా నీదే ప్రభా, మా బలము నీది ప్రభా. బలము నాదని ఒకసారి చెప్తే రెండుసార్లు అప్పుడు దావీదు ప్రభా. అవును తండ్రి మా ప్రభా. అయ్యా ఇదిగో బలము నాది అని చెప్పారు ప్రభా. అయ్యా ఇదిగో నీ బలాన్ని బట్టి నీకు వందన. అయ్యా నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభా. అయ్యా మమ్మల్ని బలపరుస్తానని శ్రమిస్తున్నావు ప్రభా. అయ్యా నీవు మేము బలంగా ఉండాలని మా ప్రతి బలహీనత అయ్యా మీరు వేసుకొని మా నిమిత్తమే మా కొరకునైనా సిలువలో మీరు మరణించారు ప్రభా. మా బలహీనతనే కదా ప్రభా మిమ్మల్ని ఆ విధంగా సిలువ గురి చేసి ప్రభా. అయితే మీరు ఆ బలహీనతను కూడా జయించి తిరిగి మరలా పరలోక రాజ్యానికి వెళ్ళి ఆశ్రయుడై ఉన్నారు ప్రభా. నిజంగా మమ్మల్ని బలపరిచే దేవుడివి అయ్యా మేము ఒక్కడేనని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ స్తుతిస్తూ భయపరచుకుంటూ కీర్తిస్తూ కొనియాడుతూ ప్రభా. మా బలమా నీకే వందనాలు. అయ్యా మేము బలాఢ్యులమని అందుకే విజయంతో మీరు పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలిచారు ప్రభా. అతనైతే నేను బలహీనుడు అనుకున్నాడు ప్రభా, చివరికి నేను బలాఢ్యుడు అన్నాడు ప్రభా. అట్టి కృప మాకు కూడా అనుగ్రహిస్తున్నందుకు మీకే కృతజ్ఞత తెలియజేసుకుంటూ బలహీనంగా ఉండి మమ్మల్ని బలపరిచే దేవుడు అని ప్రభా. అయ్యా బలహీనుడమైన మమ్మల్ని అయ్యా ఇంకో బలపరిచే దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములోనే మా ఆరాధన నేను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దానికి ఆల్రెడీ నేను మెయిన్ గ్రూప్లో నేను 3 ప్రైజ్ మెయిన్. మొదటి ప్రైజ్ ఏంటంటే నవీన్ 9 మార్కులు వచ్చాయి అనమాట. రెండో ప్రైజ్ సుభాష్ని గారు, మూడో ప్రైజ్ రవికి వచ్చింది అన్నమాట మెయిన్ ప్రైజ్. కాబట్టి మరి పేపర్స్ కూడా మీరు తీసుకుంది. కానీ ఓవరాల్గా అంటే అటు మంగళగిరి వాళ్ళు ఇక్కడ గోలాసాగర్ వాళ్ళు అందరూ కంబైన్డ్గా 25 మెంబర్స్ రాస్తారు ఈ పరీక్ష. ఆ 25లో మరి ఫస్ట్ నవీన్ వచ్చాడు, సెకండ్ సుభాష్ని గారు, థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి రవి అన్నారు. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ రవికి అన్నమాట. ఆ ప్రైజ్ ఇస్తున్నాం రవి. కొన్ని దగ్గరికి వస్తే రవి తీసుకుంటారు ప్రైజ్. రవికి జన్మకి నిర్దేశం ఒకే మార్కులు వచ్చాయి. అంటే అర్థం తెలుస్తాం మీకు. రవి రాసుకుంటాడు, కానీ రవి రాసిన వల్ల జనరల్ స్టాపింగ్ నిర్దేశం నుంచి నిర్దేశం అది చూస్తే మామూలుగా ఏదో మన సంఘంలో ఫస్ట్ రవి పేపర్ మేము చేయలేదు. ఫస్ట్ పేపర్ నేను వాల్యూ చేసిన ఎవరిదంటే నిర్దేశం అన్నమాట. నిర్దేశం ఎంత మార్కులు వచ్చినాయి. ఆ విషయం ఏంటంటే నిర్దేశం ఎంత వచ్చినా తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిపోయింది. అదే అనుకున్నాను చూసి మళ్ళీ తెర చూస్తే రవికి వచ్చినాయి అన్నమాట. రవి 7 కన్నా 6 ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళు హైలైట్ చేసేవాడిని. పేరు కాదు పేరు కాదు ఇక్కడ కింద ఎస్పీ రాజు ఎస్పీ రవి కలిస్తే వచ్చింది కాకపోతే బాగా రాదు నాకు రాదు.
చూసారు కదా. మరి ఇది ఓవరాల్గా 4 అధ్యాయాలు చేస్తాను రాశారు. మనం కూడా మరి మొదటి ప్రైజ్ రవికి వచ్చింది అనమాట. మన ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ రవి, సెకండ్ ప్రైజ్ రజిత, థర్డ్ ప్రైజ్ మాధురి. అదే నేను టైప్ చేసి పంపించాను. అదే ఫస్ట్ రవి వచ్చి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటారు. సెకండ్ ప్రైజ్ రజిత. మరి నెక్స్ట్ మనకి కాంపిటీషన్ చేస్తాం. నెక్స్ట్ జరిగే కాంపిటీషన్ చెప్తారు. మొదటి సమయంలో 1 నుంచి 15 అధ్యాయాలు. ఇది ఎప్పుడు ఎగ్జామ్ అంటే చాలా టైం ఉన్నాం మీరు. అసలు ఒక్కొక్క అధ్యాయం 2-3 రోజులు చదవచ్చు క్లియర్గా. అంటే వచ్చే నెల 12వ తారీఖు పెడుతున్నాం అన్నమాట ఎగ్జామ్. మనం ఫస్ట్ వీక్లో కట్టాలనుకున్నాం, వచ్చే నెల 12వ తారీఖు అనమాట. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా చక్కగా చదువుకోవచ్చు. మళ్ళీ ఒకరోజు 12 రోజులు చదివితే మనకు ఫస్ట్ సాంగ్ వస్తుంది. అప్పుడు బైబిల్ స్టడీ పెడతాం అన్నమాట ఫస్ట్ సాటర్డే. ఆ సాటర్డేలో ఈ 15 అధ్యాయాల సారాంశం చెప్తాను నేను. మొదటి సమయంలో 1 నుంచి 15 అధ్యాయాలు మొత్తం కూడా మన ఋతు గ్రంథం చెప్పుకున్నాం కదా. అట్లాగే దీని మీద కూడా ఓవరాల్గా మీకు చదవడానికి మనం టైం తీసుకొని చెప్పుకున్నాం అన్నమాట క్లియర్గా. ఇది మెయిన్ అనమాట. బాగా చదవండి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు మాత్రం ఖచ్చితంగా మీరు పిక్ పెట్టుకున్నాం. దేవుడు అవి మనం చెప్పినట్టుగా మళ్ళీ చెబుతున్నారు. మరి సమయంలో మొదటి 15 అధ్యాయాల ద్వారా మొదటి 15 అధ్యాయాలు దావీదుని ఆయన అంటారు. ఇక అక్కడి నుంచి అంటారు అనమాట. అప్పుడు దాకా మనకు క్యారెక్టర్ సౌలు ఎక్కువగా. ఇంకా మీకు వీలైతే సౌలు క్యారెక్టర్లో ఉన్న లక్షణాలు, సౌలులో ఉన్న లక్షణాలు కూడా రాసుకోవచ్చు క్లియర్. ఇవన్నీ మనం చదవడం ఉపయోగం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాలు అర్థమవుతాయి క్లియర్. వాక్యం కూడా అదే మనకు చెప్తా ఉంది. ప్రార్థించాలి. మరి ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్తారు ప్రభు మీ జీవితంలో చేసిన మేలు. అట్లాగే ప్రార్థన చేసుకొని మన ప్రభు కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ అక్కడ మరి ప్రార్థన పూర్వకంగా మన ఆన్లైన్ ప్రేయర్లో మనం ఏ విధంగా అయితే మనం పరీక్షించుకుంటూ వచ్చాం. కొన్ని ప్రశ్నలు అవన్నీ మనం ఎప్పుడు పరీక్ష చేసుకున్నాం. పరీక్ష చేసుకుంటూ ప్రభు పనిలో గడపాలి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందించి ప్రభు నేర్చుకున్న అప్పగించిన రాత్రి ఒక రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకు నా సేవను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయడం చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమలు తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. మా దేవ మా ప్రభా మీకే స్తోత్రం. నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నావు. ఆరాధన దేవుడు స్తోత్రులకు పాల్గొని స్తోత్రం ఆయన. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో చూపించండి అయ్యా, ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇప్పుడు మీకే వందనాలు స్తోత్రాలు. ఈ రోజు గుర్తు తీసుకున్న బిడ్డలందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపించండి, ఆశీర్వదించండి. మీ హస్తాలను అప్పగించుకుంటూ స్థుతిస్తున్నాడు ప్రభా. ఆయన ఎవరెవరైతే తీసుకుంటున్నారో వారిని ప్రభా ఒక శరీరం వాళ్ళు పిలిచారు ప్రభా. ఇది మీ శరీరం, మీ శరీరం తిని మీ రక్తం తాగితే వాళ్ళకి నిత్య జీవనాన్ని ఇస్తారని చెప్పావయ్యా. మరి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఏ పరీక్షలు అయితే మేము కొంచెం మాకు తగ్గుతున్నాయో, ఏ పరీక్షలు అయితే ఫెయిల్ అయిపోతున్నామో, ఫెయిల్ అయిన పరిస్థితి తక్కువ వచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ మీ రొట్టి మేము హృదయపూర్వకంగా తీసుకోవడం ద్వారా వాటిలో మళ్ళీ గ్రేస్గా మాకు ఇచ్చే దేవుడుగా ఉండాలి ప్రభావ. అలా మీరు ఆకర్షించి బలపరిచి ముందుకు నడిపించవలసిందిగా వేడుకుంటూ ఏసునామములో స్తుతించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభువుకు ప్రార్థిస్తున్నారో వారు మీ గుడి హస్తాన్ని చూపించున్నారు. మీ దగ్గరికి పంపించబడతారు.
మీరు దేవుడు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పు. ప్రభు శరీరంతో వివేచన త్రాగువాడు తనకు శిక్షావిధి త్రాగుతున్నాడు. అందువల్ల వీళ్ళు అనేక రోగులు ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనమే విమర్శించకుండా తీర్పు పొందకపోవడము. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీకే స్తోత్రాలు అయ్యా. అలా ఇక్కడ వచ్చిన అందరి పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మరి మీ రక్తం ప్రభా, మేము ఈ లోపల ఉన్నాం, మరి లోపల ఉన్న మేము అయ్యా ఇదిగో ప్రభా అనేక సార్లు అనేక రకాలుగా మనం వెళ్తున్న పరిస్థితి ప్రభా. అయితే మీరు ప్రతిదీ ఇంటర్వేషన్ చేస్తున్నారు. మమ్మల్ని మా జీవితంలో పరిశుద్ధత ఉందా అనే ప్రశ్న మేము వేసుకున్నాం మన రాత్రి ప్రభా. అయ్యా పరిశుద్ధత లేదు అని చెప్తే మాత్రం చాలా డేంజర్లో ఉన్నట్టే అయ్యా ఉంది. కానీ ఒకసారి పోగొట్టుకుంటున్నానంటే మాత్రం మరలా మీరు అర్థం తీసుకుని ప్రభా అయ్యా ఇంకో మమ్మల్ని పరీక్షించుకుంటూ మరి నేను ఆ పరిశుద్ధతను కాపాడుకుని ప్రయత్నం చేయడానికి సహాయం చేయం. ఇంకా రానున్న దినాల్లో పరిశుద్ధత విషయంలో మేము ఎంతో నిలకడగా ఉంటానికి చూపించాం. అలాగా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నిలబెట్టి అయ్యా మీరు సిద్ధపరిచి తుదకు నేను యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడుతున్నాను, సిద్ధంగా ఉన్నాను అనే ఒక మంచి విషయాన్ని మేము అందరం నోటితో ఒప్పుకునే కృప మాకందరికి అనుగ్రహించి మహిమ గంత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అట్లాగే ద్రాక్షరసం తీసుకున్నాను. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా ప్రేమ మీకే స్తోత్రాలయ్యా. ఈరోజు తీసుకొచ్చిన వీళ్ళందరి పక్షాన మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. బలహీనులను నేను బలవంతులను అనుకోవాలని చెప్పారయ్యా. ఇది ప్రతి బలహీనులు ప్రభావ ఇక్కడ ఎవరైతే కనపడుతున్నారో వారందరికీ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏ విషయంలో బలహీనులు మీకు బాగా తెలిసాయి. ఈ రోజు నుంచి ఆ విషయంలో వాళ్ళు బలాంటివిగా తయారవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బలంగా దృఢంగా ఉండాలని కూడా చూపించయ్యా. మొదటిగా ప్రభా ఆయన సరస్వతిని మీ చేతికి తీసుకొస్తా ఉన్నాను ప్రభా. అయ్యా ఇదిగో తన కుటుంబంలో తన కొంత వంశాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ బ్రదర్ని అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం చేసుకొని మెయిన్గా తన ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభా ఆయన ఈ మధ్యకాలంలో ప్రభా మరి నేను అనేక విషయాల్లో అయ్యా ఇదిగో తన ఒకవేళ ఆయన అయ్యా ఇదిగో ప్రభా తన పరిస్థితి మీకు బాగా తెలుసయ్యా. తన ప్రదేశస్థితి మీకు బాగా తెలుసు. తను ఏ విధంగా మీ వ్యక్తి తిరగాలనుకుంటున్నారో మీకు బాగా తెలుసు అయ్యా. ఇంకో చక్కగా మీలో ఫలించాలని అయ్యా తనకు ఎంతో ఆశగా ఉంటుందని మాకు తెలుసు ప్రభా.
వారిలో ఉన్న ఆయన శరీరంలో ఉన్న బలహీనత ప్రభా అయ్యా ఇంకో మరలా మీరు బలపరచండి, మరలా మీరు బలహీనంగా బలపరచండి. బలహీనులకు మీకన్నా సహాయం చేసేవాడు ఎవరు లేదు తండ్రి. ఇంకెక్కడికి వెళ్ళినా తప్పదు ప్రభా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏం చేయలేరు ప్రభా. అయ్యా తరపున ఆయన ఇన్ఫెక్షన్ వేసి నామంలో బంధిస్తున్నాం ప్రభా. పరలోకంలో మీరు అయ్యా భూలోకంలో దేన్ని బంధిస్తారు, అది పరలోకంలో బంధించబడి చెప్పారు. మీరు తనలో ఉన్న అనారోగ్యాన్ని బంధిస్తున్నాం ప్రభా. భూలోకంలో దేన్ని విప్పుతారు, అది పరలోకంలో విప్పబడి తనకు మంచి ఆరోగ్యాన్ని విప్పుకుంటున్నాం ప్రభా. స్వస్థపరిచి చక్కగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నారు. చక్కగా మీ బలలో పాలుపులు కలిగి ఉండి మళ్ళా బలాన్ని దృఢం తెచ్చుకోవడానికి సహాయం చేయ. అయ్యా మీకు ఎప్పుడు కూడా ప్రభా ఆయన నేను విడిచిపెట్టే ప్రసక్తి ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా దాన్ని మీతో అనేకమైపోవడానికి ఒక మంచి ఆత్మ కలిగించే ఐక్యతను, ఒక బంధాన్ని తనలో స్థిరపరచండి, బలపరచండి తండ్రి. అలాగే ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధిలో కృప చూపించి సహాయం చేయ. అయ్యా మీ హస్తాన్ని అప్పగించుకున్నాను తండ్రి. మా ప్రభా నీకే స్తోత్రం. అలాగే జైని ప్రజలకు ప్రార్థన చేస్తున్నాను, జెసికా దృష్టిలకు ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి అయ్యా, మీరు స్వస్థపరచండి. ప్రతి విషయాన్ని మీరు బలపరచండి అయ్యా. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి కూడా బయట తీస్తున్నాడు ప్రభా. వాళ్ళు కూడా చక్కగా కట్టబడాలి ప్రభా, చక్కగా కట్టబడాలి ప్రభా. అయ్యా ఇంకో ప్రభా ఆయన మీరు ఉద్యోగపరచండి, మీరు బలపరచండి అయ్యా. మీరు చదవటం, ప్రార్థన చేసుకోవడం ప్రభా, అనేక గుడికలకి చక్కగా రావడం అనే విషయాల్లో ప్రభా అయ్యా ఇంకో మీరు మంచి ప్రోత్సాహం ఇవ్వండి, బలం ఇవ్వండి ప్రభా. జైతి చక్కగా బలపరచండి అయ్యా. ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆశ్చర్యంగా ప్రభా ఇక బలహీనులు అలాంటి వెళ్ళిపోతారని చెప్పారు ప్రభా. అయ్యా మీ బలాన్ని వారు ధరించుకోవడానికి సహాయం చేయాలి ప్రభా. అయ్యా మీకే స్తోత్రాలు. అలాగే ఇక్కడ మన ఆయన మరి ఝాన్సీ రాణి గారి కొరకు, లక్ష్మీబాయి గారి ఇద్దరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఎంత బలహీనత ఉన్నా ప్రభా, ఆ శరీరంలో ఎన్ని బలహీనతలు ఉన్నా ప్రభా అయ్యా మీరు కొట్టండి, స్వస్థపరచండి అయ్యా. అయ్యా నిలబెట్టండి ప్రభా. అయ్యా సంతోషం, సమాధానం, ప్రతి ఆనందాన్ని వాళ్ళలో విస్తరణ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ప్రభు చూపించండి, బలపరచండి అయ్యా. బలహీనులకు నీకన్నా ఎవరు సహాయం చేయలేదు అయ్యా, నువ్వే సహాయకుడు అయ్యండి మా ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు. అది ప్రతిభావం మీ చేతులు అప్పగిస్తా ఉన్నారు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ ఆత్మచేత బలపరచండి అయ్యా, చక్కగా నిలబెట్టండి ప్రభా. అయ్యా ఇంకో ప్రభుత్వ సభ్యులు కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఫిబ్రవరి తీసుకున్న ప్రభా ఆగ్రాజ్ గారు కూడా జ్ఞాపకం చేసుకుని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. దేవా మీరు ప్రభుత్వం ఆ కుటుంబస్తులకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన మరి చక్కగా బలపరచండి అయ్యా. దేవా ఇంకో ప్రభా ఏ విషయాల్లో ప్రభా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అవి నిజంగా మేము అడగకముందే మీకు బాగా తెలుసు. ప్రతి వాంఛ మీకు తెలుసు అయ్యా, వాటిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను ప్రభా. అలాగే ఇక్కడ మన ఆయన శ్రీలు, ప్రశాంతి ప్రభా, ధనలక్ష్మక అయ్యా మన కీర్తన, శృతి, నిర్దేశం వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అయ్యా మీరు ప్రభు చూపించండి, సహాయం చేయండి అయ్యా. తండ్రి మీకే స్తోత్రాలు. అయ్యా మరి ధనలక్ష్మక దగ్గర నుంచి కూడా చూపించండి ప్రభా. మరి చక్కగా మరి ఆయన మరి దేవాలయం పాటలు పాడుకొని ప్రార్థన చేసుకునే ప్రభా మీరు ఇక నూతనంగా ప్రసాదించండి ప్రభా. అయ్యా చక్కగా ఉపయోగపడి బిడ్డలుగా ఎక్కువగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. స్త్రీలు కూడా చక్కగా బలపరచండి అయ్యా, నిలబెట్టండి, నడిపించండి ప్రభా. అయ్యా మీ ఆత్మకాలను మీ పక్షాన్ని జరిగించుకుని ప్రభా. అయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయినా నువ్వు ఎంతైనా నమ్మలేదు దేవుడు అయినా, నువ్వు ఎంతైనా నమ్మలేదు. నీకంటే నాకు ఈ లోకంలో క్షేమాలను ఏది లేదు ప్రభా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయినా. అలాగే ఇక్కడ లక్ష్మణ్ బట్టి మాధుర్య వాసాన్ని జ్ఞాపకం చేసుకోయా. మరి ఇద్దరు మాధుర్య ఇద్దరు కూడా ప్రభా చక్కగా బలపరచబడాలి ప్రభా. వాసనలు కూడా దర్శించు ప్రభా. అయ్యా మీరు దర్శించండి, వాసనలు కూడా దర్శించండి ప్రభా. ఇద్దరు చక్కగా ప్రభా ఆయన మాట వినేయ్యా. ఇంటి దగ్గర, స్కూల్లో అన్నింటిలో కూడా మంచి డిసిప్లిన్ ప్రభా. నీ ఎడల భయభక్తులు దగ్గర ఆత్మను కుమరించడం ప్రభా. ఆయన అయ్యా మీకే స్తోత్రాలు. చక్కగా నడిపించడం ప్రభా. అలాగే ఆయన ఈ సమయంలో మీకుగా స్థుతిస్తున్నాను ప్రభా. మరి ఎనోషిని బట్టి శ్రవంతి నాయన రవి యోగిదాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా ఇంకో బిడ్డలు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరే కృప చూపించండి, ఆధ్యాత్మికంగా కట్టండి. ఆ కుటుంబంలో ఏ వాక్యాలకు మేము వెతుకుతున్నాము ప్రభా. ఆ ప్రతి పంట కోసం కూడా సాయం చేయండి. ఎత్తబడిన ప్రతి లేఖనం ప్రభా తూచా తప్పకుండా ఆ కుటుంబంలో నెరవేర్చే సహాయం చేయండి. ప్రతి బలహీనతను చూపించండి ప్రభా. అయ్యా మీరు బలపరచండి, అయ్యా మీరు బలపరచండి అయ్యా. ఆ కుటుంబం చుట్టూ మీ ప్రాకారాన్ని ఉంచండి, మీ కంచెను పెట్టి ప్రభా. అయినా రాకపోకల్లో సహాయం చేయండి. ప్రతి వాగ్దానాన్ని యెహోవా తన పక్షంలో తన వాక్యం స్థిరపరచగా అవును మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా మీరు యుద్ధంలో మాట్లాడాల్సిన పని లేదని చెప్పారు అయ్యా. యెహోవా మీతో కూడా ఉండును అని చెప్పారు అయ్యా. గిద్యోనుతో నేను నీతో కూడా ఉండాలని చెప్పారు. దావీదుతో కూడా ఉన్న దేవుడు, పౌలుతో ఉన్న దేవుడు ప్రభా. అయ్యా ఇవన్నీ ఉన్నప్పుడే వాళ్ళు నిజంగా బలంగా తయారయ్యారు ప్రభా. ఎంత బలహీనతున్నా మీరున్న కార్యవేరు ప్రభా. మీరు మాతో ఉంటే ఎంత బలము ప్రభా. నా వంటి నేను కూడా ప్రభా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన బలంగా ఉండడానికి సహాయం చేయాలి. కొన్ని పరిస్థితులు ఉంటున్నప్పుడు, కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు మరి ఉదయం ఎంతో నిరుత్సాహం వస్తా ఉంది. ఒకసారి ఇటు
ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ హాలిడే పిల్లలకి 26, 27 కన్ఫర్మ్ అవ్వాలి.
ఎవరు తెచ్చో తెలుసా? మొదటి మీకు ఎన్నో తగ్గింది సెలవు మీ వాళ్ళు 26 పోయాడు. అదంటే ఈ పండుగ వచ్చింది కదా, ఈ వారంలో ఇప్పుడు అది 2 రాత్రి కూడా అదే చెప్పారు. అది కూడా ఈ రంజాన్ కూడా మనకి వాస్తవంగా శనివారంలోనే అప్పుడు ఒకటి చెప్పారు. అప్పుడు దాకా శుక్రవారం ఉంటారు. అదే కాలం అందించారు 26 అది మెయిన్. 26 అంటే గురువారం వచ్చింది, 27 శుక్రవారం. ఈ 26న ఒకళ్ళు అనుకున్నాం 26 హాలిడే అయితే ఎప్పుడు హాలిడే అప్పుడు నేను మెసేజ్ పెట్టాను. ఆ రోజు మాకు ఏంటంటే యూత్ మీటింగ్ ఉంటాం ఇక్కడే మెయిన్ యవనస్తులు కూడిక అనమాట. యవనస్తులు ఎవరెవరు ఉండాలంటే మన ఆన్లైన్ పేరు రాస్తాం. వాళ్ళకి ఎవరెవరు వచ్చారంటే కీర్తన వచ్చింది, శృతి కూడా వచ్చినారు, తర్వాత మాధుర్య వాసం ఇద్దరు, తర్వాత స్రవంతి, రియా, రేఖ. ఎన్నోకి నిర్దృష్టికి మినహాయించాలి. వాళ్ళు ఎవరిస్తుంది డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వచ్చి కావాలన్న రోజు బయట పెట్టా ఉంటారు అనమాట. ఎందుకంటే ఎవరిస్తారు మీరు ఎలా డీల్ చేస్తున్నారంటే ఏది మంచో ఏది చెడు వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానం వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ రోజు వాళ్ళందరూ కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పాలి. మరి వీళ్ళు తర్వాత వాళ్ళందరూ కూడా దగ్గరగా మినిమం ఒక 20 మంది వస్తారన్నమాట. కనీసం ఒక 20 మంది, కొంచెం ఎక్కువ రావచ్చు అంతే. వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఆ రోజు మనం కరెక్ట్గా 11 గంటలకు స్టార్ట్ చేసుకుంటాం. ఎన్ని గంటలకు అయిపోయిందో నాకు తెలియదు, మామూలుగా అలా నడిపిస్తూ ఉంటాం అన్నమాట. మధ్యలో బ్రేక్ తీసుకుంటాం. మ్యాక్సిమం మనం అనుకున్న టైంకి అయిపోతుంది క్లియర్గా మనం ప్రార్థన చేయడం గట్టిగా. ఇది 26న 27 మ్యాక్సిమం 26వ తారీఖు ఇది యవనస్తులు మీటింగ్ అనమాట. మీరు ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఇక మనకి ఈ వారంలో శుక్రవారం లేదు, శుక్రవారం మామూలుగా శ్రేణి కూడుకుంటుంది కదా, అది మామూలుగా అయిపోతుంది. గురువారం అయితే గురువారం గుడికి అయితే శుక్రవారం శ్రేణి కూడికి అయిపోతే ఇక ఆటోమేటిక్ శనివారం ఈసారి ఎన్నో శనివారం వస్తుంది మనకి 4వ శనివారం. అక్కడ సంఘంలో ప్రార్థన కూడుకుంటుంది అన్నమాట. 4 సంఘంలో ప్రార్థన 4వ శనివారం. ఇది అయిపోగానే ఆదివారం ఆరాధన. ఇవి ఈ వారం కార్యక్రమం. ప్రార్థన ఇవన్నీ చక్కగా జరగాలని అదే మీరు చక్కగా చదవండి. ప్రభు మీరు ఏం మాట్లాడుతూ గుర్తించండి. స్తోత్రం అయినా పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటానయ్యా. ఈ సమయంలో మిగిలిగా స్థితిస్తున్నాం ప్రభా, ఎంతో ఎక్కువ గుర్తించుకుంటా ఉన్నాం. ఈ వారంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోయా అయ్యా. మీ కార్యక్రమాలన్నీ కూడా ప్రభా ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా, శ్రద్ధగా ప్రభా అయ్యా నీ దేవుడిని ఎక్కువ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ ప్రేమతో ప్రత్యక్షమవుతామని చెప్పావయ్యా. వెదకుడి నీ గురువుని చెప్పారు ప్రభా. అలా ప్రతి ఒక్కరూ శ్రద్ధపడి రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి అయ్యా, ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఈ వారంలో ప్రతి కుడికి మీరు ఆస్వాదించండి. అవన్నీ మాకు ఉపయోగకరంగా ఉన్నాయ్యా. దాన్ని మా ఆత్మలో ఎదగాలి ప్రభా. ఆ మా నీ భయం, నీ భక్తి అలవాటు పడాలి ప్రభా. ఇచ్చిన ప్రతి మార్పును మీరు ఆస్వాదించండి. వారికి రావాల్సిన ప్రతిఫలం అనుభవించండి అయ్యా. తిరిగి ఎవరికి వాళ్ళు వెళ్తుండగా ప్రభా మీ ఆత్మ కార్యాన్ని మా పట్ల కలిగించి మీరే మహిమ ఘనత అభ్యర్థి ప్రభావం తెచ్చుకోవాల్సిందో ప్రార్థిస్తూ మనందరినీ మీ చేతిగా అప్పగించండి. యేసు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,